అసలు ఈ కోరికలు మన సంతోషాన్ని నిజంగానే మాయం చేస్తాయా? ఇప్పుడు చూద్దాం. ఈతనే మన అర్జున్. ఒక ఊర్లో ఉండే ఈ అబ్బాయికి అన్నీ ఉన్నాయని అనిపిస్తుంది. అర్జున్ దగ్గర కొత్త ఫోన్, బోలెడు డబ్బు, ఇంకా ఒక మంచి ఉద్యోగం కూడా ఉన్నాయి. కానీ ఇన్ని ఉన్నా సరే అర్జున్ అస్సలు సంతోషంగా లేడు. మరి ఎందుకలా? ఎప్పుడూ నాకింకా పెద్ద ఇల్లు, ఇంకా చాలా డబ్బు కావాలి అని అనుకునేవాడు. ఆ కోరికలు ఒక పెద్ద రాక్షసుడిలా రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికీ ఆగలేదు. అది గమనించిన తాతయ్య అర్జున్కు ఒక మంచి పాఠం చెప్పాలనుకున్నారు. వెంటనే అర్జున్ని ఒక పెద్ద చలిమంట దగ్గరకు తీసుకెళ్లి చూపించారు. మనం చిన్న కట్టెలు వేసినా, పెద్ద కట్టెలు వేసినా మంట అలాగే ఉంటుంది కదా. ఆ మంట వాటన్నింటిని మింగేసి ఇంకా ఆకలితో కట్టెలు కావాలి అంటుంది. అప్పుడు తాతయ్య నవ్వి, మన కోరికలు కూడా సరిగ్గా ఈ మంటలాంటివే అన్నారు. మనం ఎంత ఇచ్చినా సరే కోరిక ఎప్పుడూ ఇంకా కావాలి అని అడుగుతూనే ఉంటుంది. ఆ మాటతో అర్జున్కి అసలు రహస్యం టక్కున అర్థమైపోయింది. సమస్య డబ్బు కాదు, ఎప్పటికీ తీరని కోరికలే సంతోషాన్ని లాగేసుకుంటున్నాయని తెలుసుకున్నాడు.